ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారు కదా, లవ్ BGM మీద అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేయబోరు అన్నారు. ఈ రోజు అయితే చేసిన మీ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే కాపీరైట్ ప్రాబ్లం వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మన సెకండ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్కి ఇచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందా, ఫ్రేమస్ PNG ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది, ఇలా సేవ్ చేసేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీక్మర్ పాయింట్ ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అనేది అన్ని ఫొటోస్ అనేది క్రాపింగ్ చేసుకునండి. ఇక్కడ గ్రీన్ ఫోటో ఉంటుంది కదా, ఈ గ్రీన్ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను ఫోటో అనేది. ఇలా పర్ఫెక్ట్. మళ్ళీ ఇలా ఈ గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 మీద క్లిక్ చేసి మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి కలర్ ఇది గ్రీన్ షేప్ ఉంది కదా, గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్కి వచ్చేసి ఇలా ఈ ఫోటో అనేది 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ 2 ఉంది కదా, ఈ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రీన్ షేప్ కనపడుతుంది కదా, కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకునండి. ఇలా ఫోటో అనేది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ లెంత్ అనేది తగ్గింటుంది. ఇలా ఇక్కడ దగ్గరికి వచ్చేసి 2 millisecond దగ్గరికి వచ్చి ఈ గ్రూప్ అనేది ఇది ఇక్కడ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్. మళ్ళీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకునండి. మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసేయండి పర్ఫెక్ట్. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ జరిపేసి ఇక్కడ మళ్ళీ గ్రీన్ షేప్ ఉంది కదా, ఈ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసేయండి పర్ఫెక్ట్. మళ్ళీ ఇలా గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకునేయండి ఫొటోస్ అనేది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి పర్ఫెక్ట్. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2 ఉంది కదా, ఈ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి ఫొటోస్ అనేది. రీప్లేస్మెంట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ షేప్ కనపడుతుంది, గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి పర్ఫెక్ట్. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పైస్ ఇక్కడ గ్రీన్ షేప్ ఫోటో ఉంది, ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఈ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసేయండి. మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ 9 millisecond దగ్గరకు వచ్చేసి మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా తీసి మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 10.20 millisecond దగ్గరకు వచ్చి గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి పర్ఫెక్ట్. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ వేసేయండి. ఇక్కడ ఈ ఫొటోస్కి అనేది రీప్లేస్మెంట్ పెట్టేసేయండి. డబల్ బీక్మర్ ఎక్కడ ఉంటుందో అక్కడ దగ్గర రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి. 11.50 millisecond దగ్గరికి వేసి అక్కడ దగ్గర రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఫొటోస్ అనేది ఇక్కడ నార్మల్ ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇలా ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇలా ఫోటో మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకునండి పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసిన తర్వాత
మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ బ్రైట్ ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ ఈజీగా కాపీ చేసుకునండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ పైట ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 11.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద చేసి పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి 13.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఈ 2 ఇమేజ్కి ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ బ్రైట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2 ఇమేజ్ కనపడుతుంది. 2 ఇమేజ్ క్లిక్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకునండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ పైట ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 12.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేజ్ మళ్ళీ ఇక్కడ 14.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ బేస్గా ఎక్స్పోర్ట్ చేసుకురండి. జై హింద్.